ఏపీ ప్రభుత్వం కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి పెండింగ్ జీతాలను విడుదల చేసింది. ఏడాది నుంచి పెండింగ్ లో ఉన్న 2,86,00,000 రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పెండింగ్ జీతాల విషయాన్ని ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షస ఆనందం పొందారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు నారా లోకేష్. $86,00,000 రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పెండింగ్ జీతాల విషయాన్ని ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షస ఆనందం పొందారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు నారా లోకేష్.